ఆర్థికంగా ఎదగడానికి ఎవరికైనా పొదుపు అనేది చాలా ముఖ్యం. సంపాదించే డబ్బును పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో వచ్చే ఆపత్కాల సమస్యలకు ఇబ్బంది ఉండదు. అయితే నేటి తరుణంలో అనేక బ్యాంకులతో పాటు పోస్టాఫీసులు కూడా మనకు సేవింగ్స్ స్కీమ్స్ను అందిస్తున్నాయి. పోస్టాఫీసుల్లో కింద చెప్పిన 8 రకాల సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో దేంతోనైనా డబ్బును పొదుపు చేసుకోవచ్చు. దీంతో వడ్డీ కూడా బాగానే లభిస్తుంది. ఆ పొదుపు పథకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్. దేశంలో ఉన్న పౌరులెవరైనా ఈ పొదుపు చేసుకోవచ్చు. అందుకుగాను పౌరులు తమకు సమీపంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి అందులో ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కనిష్టంగా 20 రూపాయలతో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. చెక్ అవసరం లేకపోతే మినిమం బ్యాలెన్స్ 50 రూపాయలు ఉంచాలి. అదే చెక్ సదుపాయం తీసుకుంటే మినిమం బ్యాలెన్స్ 500 రూపాయల వరకు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ ఖాతా ఉన్నవారు కూడా చెక్ సదుపాయం పొందవచ్చు. సిబిఎస్ సదుపాయం ఉన్నవారికి ప్రస్తుతం ఏటీఎంను అందించే యోచనలో ఉన్నారు. అయితే ఇలా పొదుపు చేసుకునే డబ్బుపై 4% వార్షిక వడ్డీని చెల్లిస్తారు. ఇక రెండవది, రికరింగ్ డిపాజిట్. పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్ను కనీసం 10 రూపాయలతో ప్రారంభించవచ్చు. 5 రూపాయలు మొత్తాల్లో ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు. ఈ ఖాతా తెరిచేటప్పుడు నామినాలను నియమించుకోవచ్చు. ఈ పథకం ద్వారా సేవ్ చేసే డబ్బుకు 7.2% వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. ఒక ఏడాది పాటు ఇలా పొదుపు చేసుకున్నాక ఆ మొత్తం నుంచి 50% వరకు తీసుకునేలా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ స్కీమ్ కాలపరిమితి 5 సంవత్సరాలుగా ఉంది. ఇక మూడవది, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్. ఈ ఖాతాను 200 రూపాయలతో ప్రారంభించాల్సి ఉంటుంది. దీంట్లో పొదుపు చేసే డబ్బుకు కాలపరిమితిని బట్టి వడ్డీ చెల్లిస్తారు. ఏడాదికైతే 6.9%, 24 నెలలకు 7%, 3 ఏళ్లకు 7.2%, 5 ఏళ్లకు 7.7% వరకు వార్షిక వడ్డీని చెల్లిస్తారు. అయితే వడ్డీని మాత్రం 3 నెలలకు ఒకసారి లెక్కిస్తారు. కాలపరిమితి ముగిశాక డబ్బు మెచ్యూర్ అవుతుంది. అనంతరం అవసరం అనుకుంటే డిపాజిట్ను పొడిగించుకోవచ్చు, లేదంటే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మెచ్యూర్ అయ్యాక కూడా విత్డ్రా చేయకపోతే అవి ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతాయి. ఈ పొదుపు స్కీమ్లో 2 వ్యక్తులు కలిసి జాయింట్ డిపాజిట్ కూడా చేయవచ్చు. ఇక నాలుగవది, నెలవారీ ఆదాయ పథకం. నెల నెల ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇందులో ఎవరైనా ఒకరి పేరిట గరిష్టంగా ఖాతాలో ఒకేసారి 4.50 లక్షలను వేసుకోవచ్చు. అదే 2 వ్యక్తులు జాయింట్గా ఓపెన్ చేస్తే 9 లక్షలను వేసుకోవచ్చు. వారికి వార్షిక వడ్డీ 7.60% చెల్లిస్తారు. నెల నెల వడ్డీని పోస్టాఫీస్ ఖాతా ద్వారా పొందవచ్చు. అయితే ఇలా డిపాజిట్ చేసిన సొమ్మును ఏడాది తర్వాత విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు డిపాజిట్ విలువలో 2% తగ్గించి ఇస్తారు. ఇక 3 ఏళ్లు దాటాక విత్డ్రా చేసుకుంటే డిపాజిట్ సొమ్ములో 1% తగ్గించి ఇస్తారు. ఇక ఐదవది, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. 100 రూపాయలు ఉంటే చాలు ఇందులో పొదుపు ప్రారంభించవచ్చు. దీనికి 7.9% వార్షిక వడ్డీని చెల్లిస్తారు. గరిష్టంగా ఎంతైనా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. ఇలా పొదుపు చేసుకునే మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం 5 ఏళ్ల కాలపరిమితితో ఈ పథకం అందుబాటులో ఉంది. గడువు తీరకముందే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తీసేందుకు వీలులేదు. కానీ దీన్ని పెట్టుబడి పెట్టినవారు మరొకరి పేరు మీదకు ఒకసారి మార్చుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు చనిపోతే అతని నామినాలకు డబ్బు చెల్లిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఇక ఆరవది, కిసాన్ వికాస్ పత్ర. 1000 రూపాయలు, 5000, 10,000, 50,000 మొత్తాల్లో ఇందులో పొదుపు చేసుకోవచ్చు. కనీసం 1,000 అయినా పొదుపుతో ప్రారంభించాల్సి ఉంటుంది. దీనికి కాలపరిమితి 113 నెలలు, అంటే 9 ఏళ్ల 5 నెలలు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది. దీనికి నామినాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్కు, ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు వీటిని మార్పించుకోవచ్చు. ఈ పొదుపు మొత్తానికి 7.60% వార్షిక వడ్డీని చెల్లిస్తారు. ఇక ఏడవది, పీపీఎఫ్. వృద్ధాప్యంలో ఎవరైనా సంపాదించలేరు కనుక ఆ సమయంలో నెల నెల పెన్షన్ తరహాలో డబ్బులు వచ్చేలా చేసుకునేందుకు ఈ పొదుపు పథకం ఉపయోగపడుతుంది. ఇందులో
15 ఏళ్ల వరకు నెల నెలా డబ్బును నిర్దిష్టమైన మొత్తాల్లో పొదుపు చేసుకోవచ్చు. దానికి గాను 7.90% వార్షిక వడ్డీని చెల్లిస్తారు. ఇక 15 ఏళ్ల ముగిసే వరకు పెట్టుబడి సొమ్మును వెనక్కి తీసుకునే అవకాశం లేదు. 15 ఏళ్లు దాటాక అవసరం అనుకుంటే మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. దీనికి కూడా ఆదాయపు పన్ను చట్టం 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక 8వది సుకన్య సమృద్ధి ఖాతా. కనీసం 1000 రూపాయలతో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఏడాదికి ఈ ఖాతాలో 1.50 లక్షల వరకు జమ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ కూతురు పేరిట ఈ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఇందులో జమ చేసే డబ్బుకు 8.40% వార్షిక వడ్డీని చెల్లిస్తారు. ఆడపిల్ల పుట్టిన తేదీ నుంచి 10 సంవత్సరాల లోపే ఈ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏడాదిలో కనీసం 1000 రూపాయల అయినా డిపాజిట్ చేయాలి. అలా చేయకపోతే ఖాతాను ఆపేస్తారు. అయితే 50 రూపాయలు పెనాల్టీ చెల్లించి తిరిగి ఖాతాను కొనసాగించవచ్చు. ఇక అమ్మాయికి 21 ఏళ్ల వయసు వచ్చాక ఖాతాను క్లోజ్ చేసి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. అయితే యువతికి 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా డబ్బును విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. కానీ యువతికి పెళ్లి అయితేనే అలా డబ్బును విత్డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. లేదంటే 21 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆగాల్సిందే.